క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అనుదిన వాహినిలో శక్తిమంతుడు అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. బ్రెజిల్ మరియు అర్జెంటీనా సరిహద్దుల్లో 2.7 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఇగాజు జలపాతాలను వీక్షించడం ఒక అద్భుతమైన సన్నివేశం. ఇది ఇగాజు నది యొక్క 275 అద్భుతమైన జలపాతాల వ్యవస్థ. ఆ జలపాతాల ప్రక్కన ఉన్న ఒక గోడపై కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 4వ వచనం అక్కడ రాసి ఉంది. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు అనే అక్షరాలు చెక్కబడున్నాయి. అంతేకాదు వాటి క్రింద దేవుడు మన కష్టాలన్నిటికంటే గొప్పవాడు అన్న మాటలు కూడా అక్కడ ఉన్నాయి. రాజులు పరిపాలిస్తున్న కాలంలో కీర్తన గ్రంథము 93వ అధ్యాయంలోని మాటలు రాసిన కీర్తనాకారుడు దేవుడు అన్నింటికి పైన ప్రభువై ఉన్నాడన్న విషయాన్ని ఎరిగినవాడు. 1వ వచనంలో అంటాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. మరియు 2వ వచనంలో పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే అని వ్రాసాడాయన. వరదలు తరంగాలు ఎంత ఎత్తున్నా వాటన్నిటికన్నా ప్రభువు ఎప్పటికీ గొప్పవాడు. జలపాతాల ఘోష నిజంగా గంభీరంగా ఉంటుంది. నీవు ఈరోజున్న పరిస్థితి అదే కావచ్చు. భౌతిక ఆర్థిక సంబంధాలలో సమస్యలు ఎప్పటికీ పెద్దవిగా కనిపిస్తాయి. నీకు జలపాతాల నుండి పడిపోతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనము ధ్యానించుకుంటున్నప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని ధ్యానించినప్పుడు గొప్ప ధైర్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఆయన మన శ్రమలన్నిటికంటే గొప్పవాడు. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమెన్.